హరే కృష్ణ హరే కృష్ణ అండి అందరికీ. సో 18 రోజులలో భగవద్గీత అవగాహన అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరపున మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. సో ఈరోజు మనము ఆ భగవద్గీత యథాతథములోని 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగము, భగవద్గీత 2వ భాగంలోని ఆ భక్తి షట్కాలలో చివరి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. హరే కృష్ణ మాతాజీ, ఫుల్ స్క్రీన్ వచ్చింది కదా? వచ్చింది ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్లో మనము ఆ భగవద్గీతలోని 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడడం జరిగింది, అవగాహన చేసుకున్నాము. దానిలో ఆ భగవంతుడు ఈ విశ్వంలో ఇంతకుముందు ఆయన యొక్క విభూతులను వివరించిన తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఆయన యొక్క విశ్వరూపాన్ని చూడాలి అని. అంటే నా ఎదురుగా ఉన్నటువంటి నిన్ను నేను చూస్తూ ఉన్నప్పటికీ నీవు ఈ విశ్వంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నావో, ఏ విధంగా ఉన్నావో చూడాలని ఉంది అని అర్జునుడు అడగగా, ఆయన యొక్క కోరిక మేరకు ఆ కృష్ణ భగవానుల వారు విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరిగింది. సో దాని యొక్క సారాంశంగా చూసినట్లయితే తాత్కాలికమైనటువంటి ఆ విశ్వరూపములో సమస్తాన్ని మింగివేసేటువంటి కాలరూపము, అలాగే చతుర్భుజ విష్ణు రూపము, ఆ చతుర్భుజ నారాయణుడు, అలాగే అన్నీ కూడా ఆ కృష్ణుడి చేత ప్రదర్శించబడినాయి. అంటే ఆ శ్రీకృష్ణ భగవానుల వారే అన్ని రూపాలకి మూలము అని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఆ కృష్ణుడు ఆది విశ్వరూపము లేదా విష్ణువు యొక్క ప్రదర్శన కాదు అనేటువంటి అంశాన్ని మనము నిన్నటి అధ్యాయం ద్వారా అవగాహన చేసుకున్నాము. అంటే శ్రీకృష్ణుడే అన్ని రూపాలకు మూలము, వందలు వేలాదిగా విష్ణు రూపాలు ఉన్నాయి. అలాగే ఇక మిగతా అన్నిటికీ కూడా ఆది రూపంగా ఆ ద్విభుజ శ్యామ సుందర రూపము తప్ప మరి ఏ ఇతర రూపము ప్రధానము కాదు అని నిన్నటి అధ్యాయం ద్వారా అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ ఆ విషయాన్ని, అంటే శ్రీకృష్ణుడు రూపమే ప్రధానమైనది, సర్వోత్కృష్టమైనది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆ 11వ అధ్యాయం యొక్క ముఖ్య అర్థం కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవలసినటువంటి అంశము అదే. సో ఇక ఈ 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగము ప్రారంభించే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे. సో ఈరోజు మనము ఆ ద్వాదశ అధ్యాయము 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగమును అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. సో అర్జునుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఎల్లప్పుడూ నీ భక్తియుత సేవలో నెలకొను భక్తులు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడతారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారిని అడుగుతూ ఉన్నాడు. సో ఏమనంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క సాకార రూపంలో ఆ సాకార రూపాన్ని అర్చించేటువంటి భక్తులు, మరొకరు ఆ అవ్యక్త నిరాకారము అయినటువంటి బ్రహ్మమును ఆరాధించేటువంటి వారు, ఆ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అంటూ అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని అడుగుతూ ఉన్నాడు. సో సాధారణంగా ఆ కృష్ణుడు యొక్క సాకారము నిరాకారము విశ్వరూపము గురించినటువంటి నానా రకములైనటువంటి భక్తులు అలాగే యోగుల గురించి మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. సో సాధారణంగా ఆధ్యాత్మిక విషయంలో 2 తరగతులకు చెందినటువంటి వారు ఉంటారు అని చెప్తారు. ఒకరు సాకారవాది, మరొకరు నిరాకారవాది అని చెప్తూ ఉంటారు. సో సాధారణంగా ఎవరైతే ఆ భగవంతుని యొక్క భగవంతుణ్ణి భక్తియుత సేవ ద్వారా ప్రత్యక్షంగా ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటుంటారో వారిని సాకారవాదులు అని పిలువబడుతూ ఉంటుంటారు. అలాగే ఆ నిరాకార బ్రహ్మంలో ధ్యానంలో నెలకొని వారు నిరాకారవాదులు అని పిలువబడుతూ ఉంటుంటారు. సో ఆ విధంగా ఉండేటువంటి వారిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడతారు అనేటువంటిది ఆ అర్జునుడి యొక్క ప్రశ్న. అంటే సాధారణంగా ఈ ఆధ్యాత్మిక విధానంలో పాల్గొనేటువంటి వారిలో శ్రీకృష్ణుని యొక్క ఒక సాకార రూపమును పూజించేటువంటి వారు, అలా కాకుండా నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మను ధ్యానించేటువంటి వారిలో ఎవరు పరిపూర్ణులు అనేటువంటి విషయాన్ని అర్జునుడు ఇక్కడ క్లియర్ చేయదలుచుకున్నాడు. అందుకే ఆ భగవంతుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆ ఇద్దరిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అంటే సాకారవాదియా లేదా నిరాకారవాది, ఆ ఇద్దరిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడతారు అనేటువంటిది అర్జునుడి యొక్క ప్రశ్న. ఇక దానికి శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క సమాధానం సో చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు, శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్త తమామతాః. సో ఆ భగవంతుడు పలుకుతూ ఉన్నాడు, నా సాకార రూపము పైననే తమ మనసును స్థిరపరిచి
మహోన్నత మరియు దివ్యమైనటువంటి శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్న వారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులు అని నా అభిప్రాయము అర్జున అంటూ ఇక్కడ కృష్ణ భగవానుల వారి యొక్క సమాధానం చెప్తూ ఉన్నారు. సో ఆయన అడిగినటువంటి అంటే అర్జునుడు ప్రశ్నకు సమాధానంగా కృష్ణ భగవానుల వారు ఇక్కడ స్పష్టం చేసింది ఏమిటంటే, తన యొక్క సాకార రూపంపైనే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించేటువంటి వాడు ఆ యోగంలో అత్యంత పరిపూర్ణుడుగా భావింపబడతాడు అని ఆ కృష్ణ భగవానుల వారి యొక్క సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు. సో ఇక్కడ బ్రహ్మము అనేటువంటిది అంటే ఆ నిరాకార విశ్వం, ఈశ్వరుని యొక్క సర్వవ్యాప్త స్వరూపము, ఆ ఆ స్వరూపము అంతటా కూడా ఉంటుంది. అటువంటి ఆ నిరాకార బ్రహ్మమును ఆరాధించేటువంటి వారు, ఆయనలో ధ్యానించేటువంటి వారు నిరాకారి వారు. అలాగే పరమాత్ముడు అందరి హృదయాలలో కూర్చుని ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూప తత్వము ఏదైతే ఉందో అది పరమాత్మగా మనం భావిస్తూ ఉంటుంటాము. ఇక ఆ ఈశ్వరుని యొక్క, ఆ భగవంతుడి యొక్క, ఆ పరమాత్మ యొక్క సాకార రూపం ప్రకటితం ఏదైతే ఉందో అదే భగవంతుడు. సో ఆ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వారే, ఆ భగవంతుణ్ణి పూజించేటువంటి వారే యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అని చెప్తూ ఉన్నారు. అలాగే అటువంటి ఆ యోగ పరిపూర్ణులుగా అంటే ఆ కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వారికి సమస్తము కూడా ఆ కృష్ణుని కొరకే వారు ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటుంటారు. వారికి ఏ విధమైనటువంటి భౌతిక కలాపాలలో లేకుండా ఉంటారు అని భావించవచ్చు. సో ఇంకా చెప్తున్నారు, ఏ త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఏదైతే ఆయన చెప్పారో అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా ఆయన తన యొక్క సాకార రూపంపైనే దృష్టిని కేంద్రీకరించేటువంటి వారు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అని చెప్పి ఇంకా చెప్తున్నారు, ఓ అర్జున, కానీ ఇంద్రియ అతీతము, సర్వ వ్యాపకము, ఊహాతీతము, మార్పులేని, కదలని, స్థిరమైన, వ్యక్తీకరించబడని అంటే పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు, సమస్త ఇంద్రియములను నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావము కలిగి అందరి సంక్షేమంలో నిమగ్నమై చివరికి నన్ను పొందుతారు అంటూ, అంటే ఇక్కడ మొదటగా ఆయన సాకార విధానము యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అని చెప్తూ, ఇక మరొక విధానమైనటువంటి ఆ నిరాకార తత్వం ఏదైతే ఉందో వారు, ఆ నిరాకార వాదులు కూడా ఎవరైతే వారు ఆ అంటే నిరాకార బ్రహ్మము అంటే ఇంద్రియ అతీతముగా ఉండేటువంటి సర్వ వ్యాపకము, ఊహాతీతము, మార్పులేని, కదలని, స్థిరమైనటువంటి ఆ వ్యక్తీకరించబడని పరతత్వ నిరాకార భావనను ఆరాధించేటువంటి వారులు అంటే ఆ నిరాకార వాది ఎవరైతే ఉన్నారో వారు ఆ సమస్త ఇంద్రియములను నియంత్రించడము ద్వారా సర్వ మానవుల పట్ల, సర్వ జీవుల పట్ల సమభావనను కలిగి అన్ని జీవుల యొక్క క్షేమంలో నిమగ్నమైనట్లయితే చివరికి వారు కూడా ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకునేటువంటి ఆ భగవంతుణ్ణి పొందుతారు అని తెలియచేస్తూ ఉన్నాడు. సో కానీ ఈ రెండు విధానాలలో అంటే ఆ భగవంతుణ్ణి, దేవదేవుడైనటువంటి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అర్చించకపోయినను పరోక్షంగా ఆ నిరాకారివాది యొక్క గమ్యం కూడా ఆ భగవంతుణ్ణి చేరడమే. సో మరి కాకపోతే ఇక్కడ సాకార విధానము, ఆ నిరాకార విధానాలు చూసినట్లయితే ఈ సాకార విధానము అనేటువంటిది సరళమైనది, సులభంగా ఆచరించడానికి వీలయ్యేటువంటిది. కానీ
ఆ నిరాకార ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము ఆ భగవంతుణ్ణి పైన మనసును కేంద్రీకరించడము అనేటువంటిది సాధారణంగా అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటిది కాదు అని తెలుసుకోవచ్చు. అంటే సాకార నిరాకార విధానాలలో ఆ నిరాకార విధానము కష్టంతో కూడుకున్నటువంటిది. అదే సాకార విధానము ఎదుటుగా సుందరమైనటువంటి ఆ భగవంతుణ్ణి మంచి సుందరంగా తయారు చేసుకొని మనము ఆయన్ని అర్చించడంలో ఉన్నటువంటి అది చాలా సరళమైనటువంటిది. సులభంగా ఆ సాకార విధానంలో భగవంతుణ్ణి పూజించవచ్చు అని అవగాహన చేసుకోవచ్చు. సో అందుకే ఆయన ఇంకా చెప్తూ ఉన్నారు. క్లేశోదికతరస్తేషాం అవ్యక్త సక్తసేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి పురోగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది. ఈ విధానంలో పురోగతి సాధించడము దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే అని చెప్తున్నారు. అంటే ఆ భగవంతుడి యొక్క అచింత్య అవ్యక్తమైనటువంటి నిరాకార ఆ మార్గాన్ని, లక్ష్య మార్గాన్ని ఎంచుకున్నటువంటి వారు అనుసరించేటువంటి ఆ ఆధ్యాత్మిక సమూహాలు ఎవరైతే ఉన్నారో, అంటే జ్ఞాన యోగులు అనిగా పిలువబడేటువంటి వారు ఆ భగవంతుణ్ణి ఆ మార్గాన్ని అనుసరించేటువంటి వారు అది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. 6వ అధ్యాయంలో కూడా చూసాం. ఆ యోగ విధానము ఆచరించడము అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కనుక ఆ విధానంలో తొందరగా పురోభివృద్ధి సాధించడము అనేటువంటిది ఈ జీవులకు, ఈ దేహదారికి సాధారణంగా చాలా కష్టంతో కూడినటువంటిది. కానీ భక్తి యోగము అంటే ఆ సాకార రూపంపై ఆ భగవంతుణ్ణి పూజించేటువంటి విధానము సరళమైనటువంటిది, చాలా సులువుగా పురోభివృద్ధి సాధించేటువంటిదిగా ఇక్కడ మనకి తెలియచేస్తుంది. సాక్షాత్ ఆ భగవంతుడే చెప్తున్నాడు. ఆ పరమ పురుషుని యొక్క అవ్యక్త నిరాకార తత్వం పట్ల ఆసక్తులైనటువంటి వారికి ఆ మార్గంలో పురోభివృద్ధి కష్టంతో కూడుకుని ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత సేతసాం. సో కానీ ఓ పార్థ, కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి విచలనం లేకుండా అంకిత భావముతో భక్తి సేవలో నిమగ్నమై మనసును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారిని నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను అంటూ ఆ కృష్ణ భగవానులు వారు చెప్తూ ఉన్నారు. ఎవరైతే అంటే ఆ భగవంతుణ్ణి శీఘ్రమే చేరుకునేటువంటి మార్గాన్ని ఇక్కడ చూపెడుతూ ఉన్నారు ఆయన. అంటే భక్తులు భగవంతుణ్ణి వెంటనే చేరుకునేటువంటి మార్గాన్ని, అంటే ఆ భక్తులను భగవంతుడు ఉద్ధరించేటువంటి మార్గాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటంటే వారు చేసేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఆ భగవంతునికి అప్పగించి స్థిర సంకల్పంతో, అంకిత భావంతో ఆ భక్తి సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే, అలాగే మనసును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆరాధించేటువంటి వారిని వెంటనే ఈ భవబంధనాల నుండి విముక్తి చేస్తాను నేను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో ఇక ఈ అధ్యాయంలో ఆయన వివిధ రకాలైనటువంటి భక్తులు వారు ఆచరించేటువంటి ఆ భక్తి విషయాలని తెలియచేస్తూ ఉన్నారు. ఈ 8వ శ్లోకంలో అనన్య భక్తి అనేటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తున్నారు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ
శిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సో ఆయన చెప్తూ ఉన్నారు, దేవాది దేవుడునైనా నాపై నీ మనసును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు, ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలో ఎల్లప్పుడూ నివసిస్తావు అంటూ ఆ చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఎప్పుడైతే ఈ భక్తులు ఆ భగవంతుని పైనే మనసును స్థిరపరచుకుని ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉండేటువంటి వాడు ఆ భగవంతుని అంటే ఆ దేవాది దేవుడితో ప్రత్యక్షమైనటువంటి సంబంధంలో ఉంటారు అని చెప్తున్నారు. కనుక ఆయన యొక్క స్థితి ప్రారంభం నుండి కూడా అతని యొక్క బుద్ధినంతా కూడా ఉపయోగించి ఉన్నట్లయితే అతడు ఖచ్చితంగా ఆ భగవంతుడు ధ్యాసలోనే ఆ భగవంతుడిలోనే నివసిస్తారు ఉంటారు చెప్తున్నారు. అంటే దానిని ఆ విధంగా ఉండేటువంటి విధానాన్ని అనన్య భక్తి అని చెప్తుంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడి ఆ కృష్ణ భక్తి భావనలో నెలకొని ఉంటూ మనం ఏది చేస్తూ ఉన్నా అది కృష్ణ సంబంధంలోనే చేయాలి. అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా ఇక్కడ సో అది కృష్ణ సంబంధంలో హరే కృష్ణ అనుకుంటూ ఏ విషయాన్ని మనం చేస్తూ ఉన్నా ఏ విధమైనటువంటి సంభాషణలు చేస్తూ ఉన్నా అది కృష్ణ సంబంధంగా చేసేటువంటి వారు. అంటే ప్రతిదీ కూడా అతడు ఆహారాలు నైవేద్యం పెడుతున్నా, ఆహారాలు చేస్తున్నా, ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నా, ఏ పనులు చేస్తూ ఉన్నా అతడు ఇక ఎప్పుడు కూడా ఆ ప్రత్యక్ష కృష్ణ సంబంధంలోనే చేస్తూ ఉంటుంటారు. సో అటువంటి భక్తుడు ఎవరైతే ఉంటారో వారిని అనన్య భక్తులు, ఆ విధానాన్ని అనన్య భక్తి అని మనము చెప్తుంటాం. సో అలా ఉండేవారు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుల్లోనే నివసిస్తారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇక మరొక విధానము అంటే ఆ ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి ధ్యాసలోనే ఆ భగవంతుణ్ణి గురించే ఆలోచనలో ఉండే విధంగా ఉండేటువంటి ఆ అనన్యమైనటువంటి భక్తి సాధ్యం కానటువంటి వారికి మరొక భక్తి విధానాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు కృష్ణ భగవానుల వారు. అదే సాధన భక్తి. అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తు ధనంజయ. సో ఆయన చెప్తున్నారు, ఓ అర్జున, ఓ ధనంజయ, నీ మనసును విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు, ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సాధారణంగా ఆ భగవంతుడు ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి ఈ శ్లోకంలో రెండు రకాల భక్తి యోగ పద్ధతులు సూచించబడుతూ ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అనన్యమైనటువంటి భక్తి, అంటే ఎల్లప్పుడూ కూడా ఎటువంటి విచలనం లేకుండా మనసును ఆ భగవంతుడి మీద స్థిరపరచడం, అలా స్థిరపరచడము ద్వారా వ్యక్తపరిచేటువంటి భక్తి అనన్య భక్తి అని చెప్తున్నారు. ఒకవేళ అలా ఆ విధమైనటువంటి భక్తిని ఆచరించడము సాధ్యము కాకపోయినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు, అది సాధ్యపడకపోతే నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. అంటే ఆ రెండవ రకమైనటువంటి భక్తి సాధన భక్తి, తద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి కోరిక పెంపొందించేటువంటి విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఒక భక్తి యోగ సూత్రాలను సాధనము చేయడం ద్వారా ఒక ప్రామాణికమైనటువంటి గురువు యొక్క నిర్దేశంలో కొన్ని నియమాలను పాటిస్తూ చేసేటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుణ్ణి కీర్తించడము, ఆ భగవంతునికి సంబంధించినటువంటి వాటిని గురించి వినడము, ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉండడము, అలా చేయడము ద్వారా అంటే కొన్ని నియమాలను పాటిస్తూ ఆ భగవంతుని గురించి ఆలోచించడం ద్వారా అది సాధన భక్తి అవుతుంది. తద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి కోరిక, ఆ భగవంతుడిని మనం సేవించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. తద్వారా మరలా అది అనన్యమైనటువంటి భక్తికి దారితీస్తుంది.
సో కనుక అది అనన్య భక్తి అంటే నిరంతరము ఆ భగవంతుడి ధ్యాసలోనే ఆ భగవంతుని గురించి, ఆ భగవంతుని సంబంధం లేకుండా, అంటే సంబంధం కాకుండా మరొకటి లేకుండా ఎవరైతే ఉంటారో అది అనన్య భక్తి. అది సాధ్యం కానప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, కొన్ని భక్తి యోగ ఆ సాధన సూత్రాలను పాటిస్తూ భక్తిని చేయమంటారు. తద్వారా ఆయనను చేరుకోవాలనేటువంటి కోరిక పెరుగుతుంది అని చెప్తున్నారు. అది సాధన భక్తి. ఇంకా చెప్తున్నారు ఆయన, ఆ 2 రకాలు కూడా మనకి సాధ్యం కాకపోయినట్లయితే ఇక నిష్కామ కర్మ అనేటువంటి భక్తి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారు. 3వ రకమైనటువంటిది అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇంకా చెప్తున్నారు, ఆ భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యాసం చేయలేకపోతే, అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా లేదా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను తీసుకొని వాటిలో ఉండేటువంటి నియమాలను పాటించుకుంటూ కొన్ని కొన్ని పద్ధతులను ఆచరిస్తూ చేసేటువంటి ఆ భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యాసం చేయలేకపోతే, అంటే ఆ సాధన భక్తి కూడా నీవు చేయలేకపోయినట్లయితే, ఇక ఇంకా సరళమైనటువంటి విధానం చెప్తున్నారు, నిష్కామ కర్మని ఆచరించమంటున్నారు. నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయు. అలా చేయడం ద్వారా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలుగుతావు. అంటే ఆ అనన్య భక్తి, సాధన భక్తి కూడా సాధ్యం కానటువంటి వారి కోసం ఆయన చెప్తున్నారు, ఆ భగవంతుని సంబంధంలో ఉండేటువంటి కొన్ని పనులు చేస్తూ ఉన్నట్లయితే అది కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక భక్తి మార్గం అవుతుంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా భక్తియుతమైనటువంటి సేవలు చేయడం, అంటే ఆ భగవంతుని సంబంధమైనటువంటి సేవలు చేయడం ద్వారా, గుడిలో కానీ గుళ్ళు కట్టించడం వంటి పనులు చేయడం ద్వారా కూడా పరిపూర్ణ స్థాయిని చేరుకోగలుగుతారు అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇంకా సాధారణంగా మనం చూసినట్లయితే ఆ భక్తి భావనలో పనిచేసేటువంటి వారు, మాయలో పనిచేసేటువంటి వారి గురించి చూస్తే, మాయలో పనిచేసేటువంటి వారు ఏదైనా సంపాదన కానీ ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే, ఏదైనా సంపాదించినట్లయితే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అది దాని కొరకు అతని యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఆ భౌతికమైనటువంటి ఆనందాలను పొందడానికి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్తాం. సాధారణంగా ఉదాహరణ చూసుకున్నట్లయితే, సంపాదన ఉన్నప్పుడు ఒక మంచి ఫోను, అన్ని స్పెసిలిటీస్ ఉన్నటువంటి ఫోను, లేకపోతే ఒక కంప్యూటరు, లేకపోతే టీవీనో, లేదా పక్కవాడు కారు చూసి ఇంకా ఒక పెద్ద కారు కొనుక్కోవాలనేటువంటి ఒక భావనలో ఉంటుంది. బట్ ఆధ్యాత్మికంగా పనిచేసేటువంటి వారు ఆ వారి యొక్క పనులు సాధారణంగా ఆధ్యాత్మికంగానే ఉంటాయని చెప్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలను కొనుక్కోవాలి అని, లేదా ఆధ్యాత్మికంగా ఖర్చు చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు ఆధ్యాత్మికంగా పనిచేసేటువంటి వారు అని చెప్తుంటారు. సో ఇక ఆ 3 కూడా సాధ్యం కానప్పుడు, ఇక అంటే ఆ భక్తి భావనలో పనిచేసేటువంటి పనులు కూడా సాధ్యం కాకపోయినట్లయితే మరొక మార్గాన్ని సూచిస్తున్నారు, సకామ కర్మ చెయ్యడం. అతైతదప్యశక్తోసి కుర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తత కురు యతాత్మవాన్. సో ఇంకా ఆయన చెప్తున్నారు, అయినా నీవు నా కొరకై భక్తితో పని చేయలేకపోతే, అంటే ఆ భక్తియుతమైనటువంటి పనులు, ఆ కర్మలను చేయడం సాధ్యం కాకపోయినట్లయితే, నీ కర్మ ఫలములను త్యజించుటకు మరియు ఆత్మ నిగ్రహము కలవాడవై ఉండుటకు యత్నించుము. సో ఆ విధంగా ఆ నిష్కామ కర్మలు, అంటే ఆ భగవంతుడి కోసం పనులు చేయడము సాధ్యం కానటువంటి సమయంలో ఆయన చెప్తూ ఉన్నారు, ఏవైతే నీవు చేసేటువంటి కర్మలు, సాధారణంగా మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలాలను త్యజించమని అంటున్నారు. అలా ఫలాలను, ఆ కర్మ ఫలాలను త్యజించడము ద్వారా ఆత్మ నిగ్రహము కలిగి ఉండడానికి ప్రయత్నించడము ద్వారా
ఆ భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి ధ్యాస కలుగుతూ ఉంటుంది అని చెప్తారు. సో, ఇక్కడ మనకి కనిపించేటువంటి ఈ ఫిగర్‌లో ఈమె పండ్లు అమ్ముకునేటువంటి ఒక ఆవిడని చెప్తుంటారు. ఆమె అనన్య భక్తి గాని, సాధనా భక్తి కానీ, ఆ నిష్కామ కర్మలు కానీ చేయడానికి వీలు కానటువంటి ఆవిడ ఎప్పుడు పండ్లు అమ్ముకుంటూ ఉంటుంది అని చెప్తారు. ఆమె అలా అమ్ముకునేటువంటి ఆవిడ తను చాలా పేదరాలుగా ఉన్నప్పటికీ కూడా బయట కొనుక్కొచ్చుకొని పండ్లు అమ్ముకుంటుంటుంది. అలా అమ్ముకునేటువంటి ఆవిడ ఏం చేస్తుందంటే, అక్కడ తనకి ఎదురుగాడినటువంటి పిల్లలు గాని, పెద్దవాళ్ళు ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే, తనకు సంబంధించినటువంటి వరకు అమ్ముకున్న తర్వాత ఎవరైనా ఆకలిగా ఉంది అంటే, ఆ ఫలాలను కొన్నిటిని ఇచ్చేటువంటిదట. అలా ఆమె తను ఆహ్, తన యొక్క ఫలాలను త్యజించే విధంగా తను పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా పండ్లు అమ్ముకుంటున్నటువంటి ఆవిడని ఒకరోజు సిన్ని కృష్ణుడు యశోద, నందుని ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణుడు చూస్తాడు. ఆమె పండ్లు అమ్ముకుంటూ పోతూ ఉంటే, ఆమెని చూసి ఆ పండ్లు కొనుక్కోవాలి అనేటువంటి భావనతో చిన్ని కృష్ణుడు తన ఇంట్లో ఉండేటువంటి ధాన్యం, ఎందుకంటే పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానం ఉండేటువంటిది. అంటే మనం ఏదన్నా కొను ఉండాలి అని తీసుకోవాలి అంటే, మనము ఎదుటి వారికి మన దగ్గర ఉన్నటువంటిది ఇస్తాం. రైతులు ఉన్నట్లయితే వారు పండించినటువంటి ధాన్యాన్ని ఇచ్చి వస్తువులు కొనుక్కోవడం జరిగేటువంటిది. ఇప్పుడంటే అన్ని అమౌంట్ కరెన్సీ ముద్రిస్తున్నాం, తీసుకుంటున్నాం. బట్ పూర్వకాలంలో కరెన్సీ ఎక్కువగా ఉండనటువంటి ఊర్లలో కానీ ఇక్కడ జరిగేటువంటి విధానంలో వస్తు మార్పిడి. అంటే ఈ నందుడు చేసేటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలంటే వారికి ధాన్యాన్ని ఇచ్చి తీసుకునేటువంటి వారు. అది చూసినటువంటి చిన్ని కృష్ణుడు తన చిన్ని చేతులతో ఇంట్లో ఉండేటువంటి ధాన్యపు గింజలను చేతుల్లో తీసుకొని ఆమె దగ్గరికి నడుచుకుంటూ వస్తాడట. వస్తుంటే చిన్న పిల్లలు ఎలా పట్టుకుంటారో తెలుస్తుంది కదా దోషులతో. ఆయన చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఆమె దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ధాన్యం అంతా కూడా ఒలికిపోతుంది. చివరికి ఒక 4, 5 గింజలు మిగులుతాయి. అవి తీసుకొని నాకు పండ్లు ఇవ్వా అని అడుగుతాడట ఆమెని. ఆమె చాలా సంతోషంగా ఆ చిన్ని కృష్ణుడిని దగ్గరికి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి పండ్లన్నీ కూడా ఇచ్చి పంపిస్తుందట. ఆ గింజలు తీసుకొని తన బుట్టలో వేసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే ఆ గింజల స్థానంలో ఆ వజ్ర వైరూధ్యాలు ఉన్నాయి అని చెప్తారు. సో, ఆ విధంగా కర్మ ఫలాలను త్యజించేటువంటి ఆవిడ, ఆ పండ్లు అమ్ముకునేటువంటి ఆమెని ఆ భగవంతుడు కరుణించాడని ఆమె తెలుసుకోగలుగుతుంది. సో, ఆ విధంగా మన యొక్క కర్మ ఫలాలను త్యజించడం ద్వారా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు. ఇక ఇవి కూడా సాధ్యం కానప్పుడు మరొక మార్గాలు చెప్తూ ఉన్నారు. ధ్యానము, జ్ఞానము వంటి మార్గాల ద్వారా కూడా ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క భక్తి సాధ్యమవుతుంది అని చెప్తూ ఉన్నారు. సో, ఆయన ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్చాంతిరనంతరం. ఈ అభ్యాసం కూడా నీవు చెయ్యలేకపోతే జ్ఞానము పెంచుకోవడానికి యత్నింపుము. అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమము, ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు అని తెలియచేస్తూ ఉన్నారు ఆ కృష్ణ భగవానుల వారు. ఇక ఆ విధంగా భక్తి మార్గాలను సూచించిన తర్వాత ఆయన యొక్క శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి అంశాలను ఈ శ్లోకాలలో ఆయన తెలియచేస్తూ ఉన్నారు. శుద్ధ భక్తుల యొక్క లక్షణాలని ఇక్కడ ఆయన తెలుపుతున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియాః. సో, ఇంకా ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆ శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే, అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడుగా ఉంటూ, అంతేగాని అసూయ పడనివాడుగాను,
తనను యజమానిగాను భావించనివాడు, మిథ్యా అహంకారము లేనివాడు, ఆనందము మరియు బాధ రెండింటిలోనూ సమానముగా ఉండువాడు, సహనవంతుడు, ఎల్లప్పుడూ సంతృప్తకరంగా స్వీయ నియంత్రణ ఉన్నవాడు, దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనువాడు, తన తన మనస్సును బుద్ధిని నాపైనే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు. సో ఇటువంటి ఆ ప్రియమైనటువంటి భక్తులు అంటే శుద్ధ భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి వారు. మరి ఎవరు శుద్ధ భక్తులు అంటే అన్ని జీవుల పట్ల దయ కలిగినటువంటి స్నేహితుడుగా ఉండేటువంటి వాడే తప్ప ఏ జీవుని కూడా శత్రువుగా చూడని వాడు, ఏ జీవిపైన అసూయ లేనటువంటి వాడు, దేనికి కూడా తనను బాస్‌గా భావించినటువంటి వాడు, మిథ్యా అహంకారం లేనటువంటి వాడు, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా సమానంగా స్వీకరించగలిగేటువంటి వాడు, సహనము, ఓర్పును కలిగి ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉన్నదాంతో తృప్తి పడేటువంటి వాడు, ఆత్మ నియంత్రణ కలిగినటువంటి వాడు, దృఢ నిశ్చయంతో భక్తియుతమైనటువంటి సేవలో నెలకొనేటువంటి వాడు, ఎవరైతే తన యొక్క మనసును, బుద్ధిని భగవంతునిపైనే, ఆ దేవాది దేవుడిపైనే, ఆ కృష్ణ భక్తి భావనలోని ఉంచేటువంటి వాడు, ఆ భగవంతునికి, ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారికి చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు. సో అటువంటి ఇక్కడ ఆ శుద్ధ భక్తుల యొక్క లక్షణాలని తెలుపుతూ, ఆ శుద్ధ భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియం అని తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన తన యొక్క భక్తుల యొక్క లక్షణాలని ఇంకా ఈ శ్లోకాలలో వివరిస్తూ ఉన్నారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో య స చ మే ప్రియః. సో ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా, ఏ ఒక్కరిని బాధ పెట్టని వాడు, ఎవ్వరి చేత ఉద్వేగమునకు గురి కానివాడు, సుఖాల్లో బాధల్లో ఒకేలా ఉంటూ భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి వాడు, భయ ఆందోళనలు లేనటువంటి వాడు, అటువంటి ఆయన యొక్క భక్తులు ఆయనకి చాలా ప్రియమైన వారు అని చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేవారు, ఎవరు ఎటువంటి ఉద్వేగాలకు గురి చేసినా కానీ గురి కానటువంటి వారు, సుఖాల్లో బాధల్లో ఒకేలా ఉండేటువంటి వారు, భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి నా భక్తులంటే నాకు చాలా ప్రియమైన వారు అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ విష్ణు భక్తులు ఎంత నిబ్బరంగా ఉంటారు, ఎలా ఉద్వేగాలకు గురికారు అనేటువంటి దానికి ఇక్కడ శివ పార్వతుల మధ్య జరిగినటువంటి ఒక ఆయన యొక్క విష్ణు భక్తుల విషయంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించినట్లయితే, ఒక సమయంలో శివుడు అక్కడ ఉన్నటువంటి యోగులు, భక్తులు వారందరిని గురించి అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారట. ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రసంగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ శివుని పక్కనే పార్వతి మాత ఉండి వారిద్దరూ కూర్చున్నటువంటి విధానంలో, వారు సాధారణంగా అర్ధనారీశ్వరులు అని అంటుంటాం కాబట్టి వారు ఆ పార్వతీ మాత ఆ శివుడి యొక్క తొడపై తన కాలు ఉండే విధంగా, తన తొడ ఉండే విధంగా కూర్చొని ఉంటారట. అలా కూర్చున్నటువంటి ఆ సమయంలో ఒక భక్తుడు, ఆ విష్ణు భక్తుడు ఈ విధంగా అంటాడట శివుడిని, ప్రభు మీరు సభలో మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు, మరి ఈ సభలో పార్వతీమాత మీరు అలా కూర్చుండడం అనేటువంటిది మర్యాదగా ఉంటుందా అని అడుగుతాడట. సో దానికి శివుడు నవ్వుకుంటూ ఉంటాడట. కానీ వెంటనే పార్వతీమాతకి కోపం వస్తుంది. వచ్చి, నీవు శివుడినే ప్రశ్నించేటువంటి గొప్పవాడివయ్యావా, నీవు వెంటనే రాక్షసుడుగా భూలోకంలో జన్మించు అని ఆమెని ఆయన్ని, ఆ భక్తుడిని శపిస్తుంది అట. అప్పుడు వెంటనే ఆ భక్తుడు అంటాడట ఆ మాతతో, పార్వతీ మాతతో, మాత నేను చేసినటువంటిది తప్పు జరిగింది, అలాగే మీరు నన్ను శపించినట్లుగా మీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను మీ శాపాన్ని స్వీకరిస్తున్నాను అని మనోనిబ్బరంతో చెప్తాడట. సో అప్పుడు వెంటనే శివుడు అంటాడట, పార్వతి చూసావా విష్ణు భక్తులు ఎంతటి మనోనిబ్బరంతో ఉంటారో, ఎవ్వరి ఉద్వేగాలకు అంటే ఎటువంటి పరిస్థితులలోనూ ఉద్వేగాలకు గురికారు వారు
అన్ని ఎటువంటి ఆందోళనలకు వారు గురికారు. సో అలా ఉంటారు విష్ణు భక్తులు అని పార్వతీ మాతతో చెప్తారట. సో ఆ విధంగా ఆ భక్తులు. ఇంకా ఆయన తన భక్తుల గురించి చెప్తున్నారు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీ ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు, పవిత్రుడు, దక్షత గలవాడు, ఉదాసీనుడు, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారాలలో స్వార్థ చింతనము లేకుండా ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటూ, ఇంకా ఆయనకి ఎటువంటి భక్తులు అంటే ప్రియమో ఆ అంశాలను తెలియచేస్తున్నారు. అయినా కృష్ణ భగవానుల వారు ఆయన యొక్క భక్తుల్లో ఎంతటి ఇదిగా ఉంటారంటే, సూరదాసు అనే ఒక అంధభక్తుడు, కృష్ణ భక్తుడు, ఆయన నిరంతరం కూడా ఆ భగవంతుని గురించినటువంటి కీర్తనలు చేస్తూ ఉంటుంటాడు. ఆ భగవంతుని ధ్యాసలోనే కీర్తిస్తూ ఉంటుంటాడు అని చెప్తుంటారు. ఒక్కొక్కసారి ఆయన యొక్క కీర్తనలను మైమర్చి ఎదురుగా వచ్చి కూర్చొని ఆయనే వింటుంటాడట కృష్ణ భగవానుల వారు. సో అది ఆ ఆ పవిత్రమైనటువంటి ఆ భక్తులు, ఆయన ప్రియమైనటువంటి భక్తుల కొరకు ఆయన అన్ని చేస్తూ ఉంటుంటారు అని చెప్తారు. సో ఇంకా చెప్తూ ఉన్నారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమీ ప్రియ. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఎవరైతే అలౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టం జరిగినా బాధపడని వాడు, లాభం కోసం ప్రాకులాడని వాడు, శుభ అశుభ పన్నులు రెండింటినీ త్యజించినటువంటి వాడు, భక్తితో నిండి ఉన్నవాడు నాకు చాలా ప్రియమైన వారు అంటూ, ఇంకా ఆ భక్తులు ఆయనకి ఎటువంటి భక్తులు అంటే ప్రియమైన వారో ఆ విషయాలను ఇంకా ఆయన మనకి కృష్ణ భగవానుల వారు అర్జునుడి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అంటే భౌతిక లాభ నష్టాలను విశుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా లెక్క చేయరు అని చెప్తారు. అంటే ఆ భౌతికమైనటువంటి లాభ నష్టాల పట్ల ఆనందించకుండా, దుఃఖించకుండా ఉంటారు అని చెప్తూ ఉంటుంటారు. సో ఇక్కడ భక్త ప్రహ్లాదుడు ఎంతో విశిష్టమైనటువంటి భక్తుడు. ఆయన భక్తికి మెచ్చినటువంటి ఆ పరమాత్ముడు ఒక అవతారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, తీసుకొని ఆయన్ని కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తండ్రి, సాక్షాత్తు తన తండ్రే ఆయన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అయినా ఎటువంటి విచలనం లేకుండా నిరంతరము కూడా ఆ నారాయణుడి నామజపమును, ఆ నారాయణ్ణి కీర్తించడంలోనే ఆ ప్రహ్లాదుడు నిమగ్నమై ఉంటారు అని చెప్తారు. ఆయన్ని తన తండ్రి హిరణ్యకశిపుడు నిరంతరం కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ విరోధి అంటే రాక్షస భావాలను కలిగి ఉన్నటువంటి వాడు ఆ నారాయణుని అంటే ఆ విష్ణువుని ధ్యానించడంలో తన యొక్క విరోధిగా భావించి ఆ రాక్షసుడు అగ్నిలో కాల్చివేయడము, విషం ఇవ్వడము, ఏనుగులతో మదించినటువంటి ఆ గజ ఏనుగులతో తొక్కించడము, కాలకోట సర్పాలతో కాటు వేయించడం అని చేస్తాడు. సో ఇన్ని చేసినా కూడా విచలనం లేకుండా, అంటే స్థిరమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు. సో అటువంటి భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియము అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, సమచత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమ సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సో శత్రుమిత్రులతో సమభావనతో ఉండువాడు, శత్రువులతో గాని మిత్రులతో గాని సమానమైనటువంటి భావంతో ఉండేటువంటి వాడు, గౌరవము అగౌరవము, వేడి చలి, ఆనందము బాధ, కీర్తి అపకీర్తి పట్ల సమభావము కలవాడు, ఎల్లప్పుడూ చెడు సావాసము నుండి దూరంగా ఉండువాడు, ఎల్లప్పుడూ మౌనముగా ఉండువాడు, దేనితోనైనా సంతృప్తి చెందేవాడు,
ఎవరిని పట్టించుకోనివాడు, జ్ఞానంలో స్థిరపడిన మరియు భక్తి సేవలో నిమగ్నమైన మనుజుడు నాకు చాలా ప్రియమైన వారు అంటూ ఇంకా ఆయన యొక్క భక్తి మార్గాలలో ఎవరు ఆయన అంటే ఇక్కడ భక్తుడు సర్వదా ఆ సమస్త చెడు సాంగత్యము నుండి ముక్తుడై ఉండాలి అని చెప్తారు. అంటే ముక్తుడై ఉంటాడు అని చెప్తుంటాడు. సో కాబట్టి మనిషి ఒక్కొక్కప్పుడు అంటే ఇతరుల చేత గౌరవించబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న విషయానికి కూడా ఇతరుల చేత వారు అవమానించబడుతూ ఉంటుంటారు. కాబట్టి ఆ గౌరవం వచ్చినా, అగౌరవం వచ్చినా వాటిని సమానంగా స్వీకరించాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మానవమానాలు ఏది వచ్చినా కానీ వాటన్నిటిని కూడా సమానంగా ఈ సుఖదుఖాలకు అతీతుడై ఉండాలి అని చెప్తుంటాడు. సో అది భక్తుల యొక్క లక్షణాలు. అలాగే భక్తులు మౌనంగా ఉంటాం అంటే ఇతర అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకుండా ఉండడం మౌనం అంటారు. మౌనం అంటే నోరు ఎప్పుడు మూసుకొని కామ్‌గా ఉండడం అని కాదు. అలాగే దేనితోనైనా సంతృప్తి చెందేవాడు. ఆ భగవంతుని కృప వల్ల మనకు చేసినటువంటి కర్మలకు లభించిన ఫలాలతో సంతృప్తి చెందేటువంటి వాడు. అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడకుండా ఉండేటువంటి వాడు. జ్ఞానంలో స్థిరపడినటువంటి వాడు, ఆ భక్తి సేవలో నిమగ్నమై ఉండేటువంటి మానవులంటే ఆ భగవానుల వారికి ఎంతో ఇష్టము అని చెప్తూ ఉన్నారు. సో అంతకుముందు కూడా మనం చూసాం ఆ అంబరీషుడు. సో ఆయన ఎంతో భక్తితో ఆ విష్ణు భక్తితో ఉండి మహోన్నతమైనటువంటి మునులను కూడా ఎంతో గొప్ప గొప్ప ధ్యానాలు చేసి ఉన్నటువంటి వారిని కూడా అధిగమించగలిగినటువంటి భక్తి, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఆ అంబరీష్. సో ఇంకా ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు కృష్ణ భగవానుల వారు. ఏతు ధర్మ్యామృతమిదం యతోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. సో భక్తి యోగము అను ఈ అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యముగా చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండువారు నాకు అత్యంత ప్రియమైన వారు అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఈ భక్తి యోగంలో ఆయన చెప్తున్నారు. భక్తి యోగం ఏదైతే ఉందో అది అమృత మార్గము అని చెప్తున్నారు అన్ని మార్గాలలోకెల్లా. ఎందుకంటే ఈ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆ సమాధానంలో అని చెప్తున్నారు. ఈ భక్తి యోగము ఏదైతే ఉందో అది అమృత మార్గము అని చెప్తున్నారు. మరి అటువంటి ఆ అమృత మార్గాన్ని అనుసరిస్తూ అంటే ఆ భక్తి యోగాన్ని ఫాలో అవుతూ ఆ కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వాడు ఆ భగవంతుణ్ణి పరమ లక్ష్యంగా చేసుకొని భక్తిలో నెలకొని ఉండేటువంటి వారు అంటే ఆయనకి ఎంతో ప్రియము అని చెప్తున్నారు. వారి కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు అని చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా ఈ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి దానికి ఇక్కడ మనము ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు అనేటువంటి దానికి మనము అర్జున్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు కూడా ఆ కృష్ణ భగవానుల వారి యొక్క సహాయార్థమై ఆయన దగ్గరికి వెళ్తారట. మొదటగా దుర్యోధనుడు వెళ్తాడట. వెళ్ళి కృష్ణ భగవానుల వారు అప్పటికి కృష్ణుడు నిద్ర పడుకుని ఉంటారు. అది తెలుసు, ఆయనకి తెలిసినటువంటి వాడు పడుకుని ఉంటాడట. సో తర్వాత అయితే దుర్యోధనుడు వెళ్ళి ఆయన తల వైపు ఉన్నటువంటి కుర్చీలో కూర్చొని ఉంటాడు. సహాయార్థమైనటువంటి వాడు ఆయన ఎదురు అక్కడ పోయి ఆయన కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత అర్జునుడు వస్తాడు. వచ్చి అక్కడ కాళ్ళ వైపు నిలబడి ఉంటాడట. ఇక కృష్ణుడు లేచి మెలుకుని ఎప్పుడు వచ్చావు అర్జున అంటే వెంటనే దుర్యోధనుడు అంటాడట, ముందుగా నేను వచ్చాను, మీరు నాతో మాట్లాడాలి అంటే
ముచ్చింది నీవు ముందైనప్పటికీ లేవగానే నేను చూసినటువంటిది ముందు అర్జునుడిని, అందుకే అర్జునుడిని పలకరిస్తున్నాను అంటే, సరే ఎందుకొచ్చారు మీరు అనంటే, నీ యొక్క సహాయార్థమై వచ్చాము అని చెప్తా. అప్పుడు కృష్ణ భగవానుల వారు అంటారట, మై ఆర్మీ విల్ బి ఆన్ ద వన్ సైడ్ అండ్ ఐ విల్ బి ఆన్ ది అదర్ సైడ్ అండ్ ఐ వోంట్ ఫైట్ అని చెప్తాడు. అంటే నా సైన్యం అంతా కూడా ఒకవైపు ఉంటుంది, నేనొక్కడినే ఒకవైపు ఉంటాను, కానీ నేను ఆయుధం పట్టి యుద్ధం చెయ్యను అని చెప్తాడట. అయినా నేను ముందుగా చూసినటువంటిది అర్జునుడిని కనుక అర్జునుడిని కోరుకోమని అడిగితే, అప్పుడు అర్జునుడు అంటాడట, నాకు మీరు మాత్రమే కావాలి, మీ సైన్యం వద్దు అంట. అప్పుడు ఆ దుర్యోధనుడు అనుకుంటాడట, వాట్ అన్ అన్ఇంటెలిజెంట్ పర్సన్, ఎంతటి తెలివి తక్కువవాడు అర్జునుడు, అవకాశం వచ్చినా లక్షలాదిగా ఉండేటువంటి ఆ నారాయణీ సేనను వదిలేసి ఒక్కడే అందునా యుద్ధం చేయనంటున్నాడు. మరి అటువంటి ఆ కృష్ణుడినే కావాలి అనుకుంటున్నాడే అర్జునుడు, ఎంతటి తెలివి తక్కువవాడు అని, అయినా మంచిదే, నాకే మంచి అవకాశం వచ్చిందని భావిస్తాడట. కాబట్టి ఇక్కడ అర్జునుడికి తెలుసు భక్తుడుగా ఆ భగవంతుని యొక్క గొప్పతనం ఏంటో. సో కానీ ఆ భక్తుడు కానటువంటి దుర్యోధనుడికి ఏం తెలుసు. కాబట్టి ఒక నిజమైనటువంటి భక్తుడు భగవంతుడు తప్ప మరే సంబంధాన్ని కోరుకో. సో అర్జునుడు ఇక్కడ కోరుకున్నటువంటిది కూడా అదే అని చెప్తూ ఉంటుంటారు. సో ఇక ఈ భక్తి విధానాలలో 9 రకాలైనటువంటి భక్తి మార్గాలని మనము చూడవచ్చు. అవి శ్రవణము అంటే ఆ భగవన్ నామ మహిమలను వినడం, అలాగే కీర్తనం భగవంతుని యొక్క మహిమను గురించి కీర్తించుట, అలాగే విష్ణు స్మరణం ఆ భగవత్ స్మరణం భగవంతుని గురించి స్మరించుకుంటూ ఉండడము, అలాగే పాద సేవనం ఆ భగవంతుని యొక్క పాదపద్మ సేవలు చేయడము, అలాగే అర్చనము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ శ్రీ విగ్రహారాధన చేయడము, వందనము ఆ భగవంతుడికి నమస్కరించడము, అలాగే దాస్యము భగవంతుని యొక్క సేవకుడుగా మనము మనల్ని గుర్తించుకోవడము, వర్తించజేసుకోవడము, అలాగే సాక్యము ఆ భగవంతునితో స్నేహము నెరపడం ద్వారా కూడా భక్తి మార్గం చేయవచ్చు అని చెప్తారు. ఇక ఆత్మ నివేదనము భగవంతునికి ఆత్మ సమర్పణము గావించడము అనేటువంటి ఆ 9 రకాల విధానాల్లో ఒక భక్తుడు ఈ 9 రకాలైనటువంటి భక్తి విధానంలో దేనినైనా